ఆపరేషన్ సింధూర్తో పాకిస్తాన్కి ఇండియన్ ఆర్మీ చెక్ పెట్టింది. ఉగ్రవాదులను ఉసుగొల్పి పహల్గామ్లో 26 మంది అమాయక ప్రాణాలు తీసుకుంటే పాకిస్తాన్ని ఇండియన్ ఆర్మీ మెరుపు దాడులతో గట్టిగా దెబ్బకొట్టింది. మంగళవారం అర్ధరాత్రి పాకిస్తాన్ అదేవిధంగా పాక్ ఆక్రమిత కాశ్మీర్లోని 9 కీలక ప్రాంతాల్లో మిసైల్ దాడులు కూడా నిర్వహించింది. ఈ దాడిలో దాదాపు అప్రాక్సిమేట్గా చెప్తున్నారు 200 మంది ఉగ్రవాదుల వరకు మృతి చెందినట్టు తెలుస్తుంది. ఇంకా అఫీషియల్గా అయితే లెక్క తెలియదు, కానీ అప్రాక్సిమేట్లీగా క్యాల్కులేట్ అయితే చేస్తున్నారు. అయితే ఈ దాడులకు సంబంధించి లైవ్లో వార్తలు చదువుతున్నటువంటి పాకిస్తాన్కి చెందినటువంటి ఓ యాంకర్ లైవ్లోనే వెక్కి ఏడ్చింది. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో బీభత్సంగా బయలుదేరుతుంది. ఈ వీడియోలో ఆ మహిళా యాంకర్ మాట్లాడుతూ అమాయకులను చంపేస్తున్నారు, దేవుడా నువ్వే కాపాడు అని చెప్పేసి వేడుకుంటుంది. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతుంది. అదేవిధంగా ఆ వీడియో మీద నెటిజన్లు కూడా తెగ ట్రోల్ చేస్తున్నారు. ఉగ్రవాదులు చనిపోతే ఎవరైనా సరే ఏడుస్తారా? అక్కడ ఇండియన్ ఆర్మీ చంపింది ఎవరిని? ఉగ్రవాదుల్ని. పాకిస్తాన్ ఆర్మీని కాదు, పాకిస్తాన్ ప్రజల్ని కాదు, పాకిస్తాన్కి సంబంధించిన వాళ్ళని కాదు, ఉగ్రవాదుల్ని. ఒకవేళ వాళ్ళు ఆ ఉగ్రవాదులు అనే వాళ్ళని ఈ పాకిస్తాన్ గవర్నమెంట్ పెంచి పోషిస్తుంటే అప్పుడు మీరు ఏడవాలి, అప్పుడు మీరు నిజాలు ఒప్పుకోవాలి. మీకు ఉగ్రవాదాలకి ఎటువంటి సంబంధం లేదని చెప్పేసి మీరు చెప్తారు. మళ్ళీ ఉగ్రవాదుల మీద దాడులు చేస్తే మళ్ళీ ఎందుకు ఏడుస్తున్నారో మనకైతే అర్థం కాదు. అమాయక ప్రాణాలంట. ఈ మధ్యకాలంలో ఈ పాకిస్తాన్ గవర్నమెంట్కి, పాకిస్తాన్ కొంతమంది సపోర్టర్స్కి ఉగ్రవాదులు కూడా అమాయక ప్రజల్లాగా కనిపిస్తున్నారు. అదేందో విచిత్రంగా ఉంది. మరోవైపు ఆపరేషన్ సింధూర్లో భాగంగా జైషే అహ్మద్ చీఫ్ మసూద్ అజహర్ కుటుంబ సభ్యులు హతమైపోయారు. ఆయన కుటుంబంలో 10 మంది, మరో 4 అనుచరులు మరణించినట్టు కూడా ఆ మసూద్ అజహర్ వెల్లడించడం కూడా జరిగింది. 56 ఏళ్ల మసూద్ అజహర్ ఇండియాలోనే మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్ట్గా ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి పేర్కొంది. ఇది ఒకసారి ఆ యాంకర్ ఎవరైతే ఉందో పాకిస్తానీ యాంకర్, ఆమె ఒకసారి తెలుసుకుంటే చాలా బాగుంటుంది. అయితే పాకిస్తాన్ ప్రతీకారం తీర్చుకునే ప్రమాదం కూడా ఉంది అని చెప్పేసి రిటైర్డ్ లెఫ్టినెంట్ జనరల్ తిల్లన్ పేర్కొనడం జరిగింది. తప్పనిసరిగా కొన్ని సమయాల్లో అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం కూడా ఉంది. కాబట్టి ఎవరైతే ఆ యాంకర్ ఉందో ఆ యాంకర్ మాత్రం భలే యాక్టింగ్ చేసింది, మామూలుగా లేదు. పాకిస్తాన్ మాత్రం తీవ్ర పరిణామాలను ఎదుర్కోవాల్సి వస్తుందని చెప్పేసి కూడా ఇండియన్ గవర్నమెంట్ చాలా స్పష్టంగా చెప్పడం కూడా జరిగింది. అదేవిధంగా మరోవైపు భారత ఆర్మీ రైళ్ల కదలిక మీద కూడా పాకిస్తాన్ గురిపెట్టినట్టు కూడా తెలుస్తుంది. సైనిక రైళ్ల సమాచారాన్ని అనధికారిక వ్యక్తులతో షేర్ చేయవద్దని చెప్పేసి రైల్వే శాఖ ఉద్యోగులకు భారత నిఘా వర్గాల నుంచి ఆదేశాలు కూడా వచ్చాయంట. దీనికి సంబంధించి రైల్వేలో మిలిటరీ విభాగానికి తప్ప ఎలాంటి అనధికార వ్యక్తులకు సమాచారం లీక్ చేసిన భద్రతా ఉల్లంఘన చర్యలు తీసుకుంటామని చెప్పేసి ఇండియన్ రైల్వే అధికారులు కూడా చెప్పడం జరిగింది. అదేవిధంగా ఒకసారి ఆ పాకిస్తానీ యాంకర్ పాపం ఎంత బాధపడుతుందో ఒకసారి మీరు అందరూ కూడా చూసి బాధపడి లాస్ట్లో జాలిపడండి. ఎందుకంటే జాలిపడడం తప్ప మనం ఇప్పుడు చేసేదేం లేదు. आपके मासूम जो शहीद हो रहे हैं उनसे अल्लाह की मुलाकात होगी, दुनिया में उन पर क्या बीती इस पर भी बात होगी. खुदारा अपने मासूमों को तलकीन कीजिएगा कि वो अल्लाह से हमारी शिकायत ना करे, बल्कि अल्लाह से ये दरख्वास्त करे कि वो हमारे जैसे कमजोर ईमान वालों को ताकत अता करे, क्योंकि हम भूले हुए हैं कि मनफत एक है. आसमान रो पड़ा है, जमीन कांप उठी है, समंदर खामोश हो गए हैं, दरिया अपने आंसुओं में बहने लगे हैं, पहाड़ लरज उठे हैं, मैदान साकित हो गए हैं, सहराओं में वीरानी छा गई है, परिंदों ने चहचहाना बंद